హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే అసలు వీడియోస్ అయితే చాలా రోజులైంది కదా, నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అనమాట. ఎందుకంటే మా అమ్మగారికి హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ అవి చేయలేకపోయాను. ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదన్నమాట. నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. అయితే నేను ఈరోజు అసలు ఏ టాపిక్ గురించి చెప్తున్నానంటే మనం మిషన్ గురించి అనమాట, jackf4 మిషన్ గురించి. ఈ మిషన్ గురించి ఆల్రెడీ నేను ముందు వీడియోస్ చాలా చేశాను. ఇప్పుడు కూడా ఈ వీడియోకి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ అయితే చాలామంది అడిగారనమాట, మన సబ్స్క్రైబర్స్ అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈ మిషన్కి సంబంధించి. ఆ డౌట్స్ అన్ని ఈరోజు నేను క్లారిఫై చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మనం ఇంకా టాపిక్ గురించి మాట్లాడుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే jackf4 మిషన్ గురించి నేను ఆల్రెడీ ముందు వీడియోస్ చాలా అయితే చేసి పెట్టాను అనమాట. మనం ఆయిల్ ఎలా ఎక్కించుకోవాలి, అసలు మిషన్ గురించి ఏంటి, కాస్ట్ ఎంత అనేవి అన్ని ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో అయితే చేసి పెట్టాను. అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు అనమాట. ఫ్రెండ్స్, మనం బాపిన్లోకి థ్రెడ్ ఎక్కించుకోవాలంటే ఇక్కడి నుంచి కదా మన ప్రాసెస్ అనేది, థ్రెడ్ అనేది ఇలా ఎక్కుతుంది కదా. ఈ థ్రెడ్ అనేది ఎక్కట్లేదంట. అసలు ఎందుకు ఎక్కట్లేదు ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. అలాగే ఇంకా వచ్చేసి దారం కూడా తెగిపోతుంది. మిషన్కి సంబంధించినటువంటి దారం అనేది ప్రతిసారి తెగిపోతుంది. అసలు దారం ఎందుకు తెగిపోతుంది ఏంటి, ఎందుకు కట్ అయిపోద్ది, అసలు ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఏంటనేది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాము, ఓకేనా? ఇప్పుడు ముందుగా నేనైతే బాపిన్ అసలు ఎందుకు ఎక్కట్లేదు అనేది మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు మనం వేస్ట్ క్లాత్ మీద ట్రై చేద్దాము. బాపిన్ ఎందుకు తెగిపోతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మామూలుగా థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకున్నాము. ఒకసారి ఆపి, ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా అసలు థ్రెడ్ అనేది పెట్టేసుకున్నాం కదా. ఈ థ్రెడ్ పెట్టుకున్న తర్వాత మనం బాపిన్ అనేది ఎక్కడ పెడతామంటే చూసారు కదా, ఇదిగో ఈ విధంగా మనం ఎక్స్ట్రా బాపిన్ అనమాట. మనం అంటే విడిగా మనం మిషన్ కుట్టేటప్పుడు విడిగా మనం మళ్ళీ బాపిన్ ఎక్కించుకునే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే బాపిన్ అనేది ఎక్కించేసుకోవచ్చు అనమాట. హోల్ ఇది చూడండి, స్టిచ్చింగ్ చేసుకోవడానికి దారం అనేది ఎక్కించుకుంటాం కదా. ఈ బాపిన్ వచ్చేసరికి మనకి ఎందుకంటే కింద పెట్టుకోవడానికి ఈ బాపిన్లో మనం ఎక్స్ట్రా దారం అనేది ఎందుకంటే ముందుగా పెట్టేసుకుని ఉంచుకుంటాము, మనకి ఫాస్ట్గా వర్క్ అయిపోవడం కోసం. చూసారు కదా, ఇప్పుడు సేమ్ ఈ దారం ఎలా ఎక్కించాము ఇది కూడా ఇందులో నుంచి లాగాలన్నమాట. లాగిన తర్వాత మనకి ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. ఇది స్టార్టింగ్ హోల్స్లో పెట్టుకోవాలి. ముందు స్టార్టింగ్ హోల్లో పెట్టుకుని ఇటు నుంచి అలా లాగిన తర్వాత ఇది అందరికీ అంటే ఈ మిషన్స్ టచ్ ఉన్న వాళ్ళకి తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అర్థమవుతుందని మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు మనం బాపిన్ అనేది ఎక్కించేసుకోవచ్చు అనమాట. కొంచెం ఒక 2 సార్లు ఇలా రౌండ్ చుట్టేసుకుంటే మనకి సరిపోతుంది, టైట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మనం విడిగా పట్టుకుని బాపిన్ ఎక్కించుకోవసరం లేదు. నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. దారం చూసారా, దారం ఆటోమేటిక్గా బాపిన్లోకి ఫిల్ అయిపోతుంది అనమాట. మనం ఏం కష్టపడక్కర్లేదు, విడిగా మనం దారాన్ని ఎక్కర్లేదు, మనకు టైం వేస్ట్ కూడా అవ్వదు. చూడండి ఏ విధంగా అయితే మనకి బాపిన్ ఫిల్ అయిపోతుందో. ఇది పని చేయట్లేదని కంప్లైంట్ వచ్చిందనమాట. ఇది బాపిన్లో దారం ఎక్కట్లేదు అంటే ఎందుకు ఎక్కట్లేదు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఎందుకు ఎక్కట్లేదంటే ఒకవేళ ఇది కానీ ఇది లూజ్ అయినా కూడా మనకి దీన్ని ఇలా బాపిన్ని ఇలా ఫిట్గా చేసే స్క్రూ ఉంటుంది కదా, ఇది ఒకవేళ లూజ్ అయిపోయినా కానీ మనకి ఇది టైట్గా పట్టకుండా ఉండడం వల్ల కూడా మనకి బాపిన్లో దారం అనేది ఎక్కదనమాట. ఒకవేళ ఇది ఏమన్నా లూజ్ అయిందేమో అనేసి చూడండి, ఇది లూజ్ అయిందేమోనని చూసి స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా ఎక్కట్లేదు అనుకో, ఇంకా ఎక్కట్లేదని అనిపిస్తే కనుక ఈ బాపిన్ ఒకసారి బయటకు తీసి ఇది ఇక్కడ మనకి ప్లేట్ ఇచ్చాడు కదా, ప్లాస్టిక్ ప్లేట్ అనమాట. బాపిన్కి కింద దీనికి మధ్యలో ఒక ప్లాస్టిక్ అయితే కొంచెం ఇలా ఈ ప్లేట్ అనేది కిందకు ఉండేదనమాట. ఇప్పుడు కొంచెం పైకి లేచింది, అయినా నాకైతే ప్రాబ్లం ఏం లేదు. బాపిన్లు ఈజీగానే థ్రెడ్ అనేది బాపిన్ ఫుల్ అయిపోతుంది. కానీ ఒకవేళ ఎక్కట్లేదు అంటే కనుక చెప్తున్నాను, ఎందుకంటే ఒకవేళ మీకు థ్రెడ్ ఎక్కట్లేదు అనుకో ఇది కంపల్సరీగా చూసుకోండి. ఈ ప్లేట్ అనేది ఇదిగో ఇక్కడ మనకి బాపిన్ ఫిట్గా ఉండడం కోసం ఇది స్క్రూ అనేది ఉంటుంది కదా, ఇక్కడ దాన్ని ఒకసారి ప్రెస్ చేసి దీంతో పైకి లేపితే ఇది వచ్చేస్తుంది అనమాట. లాక్ ఓకే, లాక్తో ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా
థ్రెడ్ చూసారు కదా, నాకైతే ఎక్కువ థ్రెడ్ ఏమి చుట్టుకోలేదు, కొంచెం చుట్టుకుంది. దీనివల్ల మనకి ఆ ప్లేట్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఏమైనా దారాలు ఏమైనా చుట్టుకుపోయినాయేమో, ఏమైనా దారాలు ఏమైనా ఉండిపోయినాయేమో చూసుకోండి ఒకసారి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ అనేది ఓకేనా, ప్లేట్ అనేది పెట్టేసుకోండి. ఒకసారి ఇది తీసి క్లీన్ చేయండి. ఇలా నొక్కితే మనకి ఈ ప్లేట్ అనేది పైకి వస్తుంది. తీసి క్లీన్ చేయండి. చేసిన తర్వాత మీకు మళ్ళీ బాపిన్ సెట్ చేసేసుకోండి. బాపిన్ ఎక్కుతుంది. అదిగో చూసారు కదా, ఈ విధంగా మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది క్లీన్ చేసాము అయినా కానీ మనకి ఎక్కట్లేదు అంటే కనుక ఈ ప్లేట్ ఏమన్నా పాడైందేమో ఒకసారి తీసుకెళ్ళి మనం ఎక్కడైతే మిషన్ తీసుకున్నామో అక్కడ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెకానికల్ దగ్గరికి వెళ్ళి అడిగితే మళ్ళీ మనకి కొత్త ప్లేట్ ఇస్తాడనమాట. బిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా బాపిన్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. ఇంతే. దీనివల్లే మనకి దీనివల్లే అనమాట మనకి థ్రెడ్ అనేది ఎక్కదు. ఇది పైకి వచ్చేస్తే కనుక ఫిట్గా ఉండదు. ఈ బాపిన్కి ఇది ఫిట్నెస్ ఇవ్వదు అనమాట. అందుకని దారం థ్రెడ్ అనేది మనకి ఎక్కదు. ఇది ఒకసారి చూసుకోండి. ప్లేట్ తీసి కింద దారాలు అవి చుట్టుకున్నాయేమో చూసి దారాలు రిమూవ్ చేసేసుకుని మళ్ళీ మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ఒకసారి థ్రెడ్ ఎక్కకపోవడానికి కారణం అయితే అదేనమాట, ఇంకా వేరేది ఏది ఉండదు. ఇంకా ఇక్కడైతే ఒక ఆయిల్ చుక్క అనేది పోసుకోండి కంపల్సరీగా. మీరు ఒక 1 వీక్ ఒకసారి అయినా కానీ ఇక్కడ థ్రెడ్ ఎక్కుతుంది కాబట్టి మన మిషన్లో ఎలాగైతే పోసుకుంటామో ఇక్కడ కూడా కంపల్సరీగా ఒక ఆయిల్ చిన్న డ్రాప్ అనేది 1 వీక్ ఒకసారి అయినా పోసుకోండి అనమాట. ఇంకా మనకు చెప్పాను కదా, థ్రెడ్ అనేది మనం ఎందుకు ఎక్కట్లేదు ఏంటనేది ప్రాబ్లం చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి మిషను థ్రెడ్ తెగిపోతుంది అంటున్నారు కదా. థ్రెడ్ తెగిపోతుందంటే కారణాలు ఒకవేళ సూది ఎక్కువ అరిగిపోయినా కానీ మనకి థ్రెడ్ అనేది పట్టివ్వదు అనమాట. సో అది పదునున్నట్టు ఉంటుంది కానీ ఇరిగిపోయినట్టు మనకు తెలియదు. ఒకవేళ అరిగిపోయినా కూడా మనకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. ఒకవేళ అంటే మీకు తెలిసినా కానీ ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకుంటే మంచిది కదా, అందుకే చెప్తున్నాను. అలా కాకుండా మనం ఎందుకనేసి అంటే ఇది ఆల్రెడీ ఆయిల్ అనేది మనం లోపల ఫిల్ చేసేసి ఉంచుతాం కదా, దీనికి ఎక్కడా మనం ఆయిల్ చేయక్కర్లేదు. కానీ ఇక్కడ ఇందులో మాత్రం కంపల్సరీగా ఒక డ్రాప్ అయితే పోసుకోవాలి. ఒక 2 డేస్కి ఒకసారి ఒక డ్రాప్ అయితే పోసుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఫ్రీగా వెళ్ళదు. చూసారు కదా, ఇదిగోండి ఇదైతే నా మిషన్ అనమాట. కంపల్సరీగా నేనైతే ఎప్పటికప్పుడు ఒక 1 వీక్ ఒకసారి అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. చూడండి ఇక్కడైతే ఏ డస్ట్ ఉండదు, డస్ట్ అది కట్ట ఏమీ పెట్టను, మొత్తం క్లీన్ చేసుకుంటాను ఉంటాను అనమాట. ఇది నేను చెప్పింది మెయిన్గా ఏంటంటే ఒకవేళ సూది బాగోకపోయినా కూడా మనకి దారం అనేది అస్తమానం తెగిపోతూనే ఉంటుంది. మిషన్లో ఆయిల్ తగ్గినా తెగిపోతుంది. అలాగే ఇక్కడ ఆయిల్ పోయకపోయినా కూడా మనకి దారం అనేది ఫ్రీగా రాదు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1 or 2 డ్రాప్స్ అయితే ఇక్కడ ఆయిల్ అనేది పోసుకోండి, ఒక 2 డేస్కి ఒకసారి అయినా. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా అంటే మ్యాక్సిమం ఈ మిషన్ కొన్న ఒక 5-6 సంవత్సరాల వరకు మనకి ఆ దారం తెగిపోయి కంప్లైంట్ అయితే రాదు. ఒకవేళ మీకు వచ్చింది అనేసి అంటే ఒక 5 సంవత్సరాలు దాటి వచ్చిందంటే కనుక ఒకసారి మెకానికర్కి చూపించుకోండి. ఎందుకంటే మనం ఇవైతే మిషన్స్ మనం సెట్ చేయకూడదు, మళ్ళీ మనకు అసలు సెట్ అవ్వనమాట. మీరు కంపల్సరీగా మెకానికర్కే చూపించండి. ఇంటి దగ్గర అయితే ఏవి ఓపెన్ చేయొద్దు. జస్ట్ మామూలుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైనా డస్ట్ ఉన్నా ఒకవేళ సూది మార్చడం అలాంటివి ఏమైనా చేయండి. అంటే ఏదైనా మేజర్ ఒకవేళ సేమ్ దారం ఇవన్నీ సూది మార్చినా ఇవన్నీ క్లీన్ చేసినా అలా తెగిపోతుంది అంటే కనుక కంపల్సరీగా మీరు ఒకసారి మెకానికర్కి చూపించుకోండి. ఓకేనా మాట. ఈరోజు టాపిక్ అయితే ఇదేనమాట. ఇంకా నేను చిన్న గివేవే కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే అది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా కింద నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానన్నమాట. అందులో ఎవరైతే
ఎక్కువ కామెంట్స్ అయితే నాకు వస్తాయో, ఎక్కువ కామెంట్స్ అయితే ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళందరూ కూడా నా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే నేను కొన్ని కంప్యూటర్ వర్క్లు అయితే చేసి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక గివ్ అవే కూడా ప్రకటిస్తాను. అది కూడా ఏంటంటే నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట, అది వర్కులు చేసి ఇద్దామని అనుకుంటున్నాను. గివ్ అవేకి సంబంధించినటువంటి ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట. అదేంటంటే వర్కులు చేసి ఇవ్వాలని అనుకుంటున్నాను. అది ఏంటి ఎలా అనేది కూడా నేను ముందు వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా?